ప్రపంచంలో ఒక విచిత్రమైన దేశం ఉంది. అక్కడ 100 మందిలో 99 మంది ముస్లింలే. కానీ ఆ దేశం తన రాజ్యాంగం నుండి ఇస్లాం అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ దేశంలో ప్రతి మసీదు గవర్నమెంట్ ప్రాపర్టీనే. అక్కడ ఉండే ప్రతి ఇమాంను ప్రభుత్వమే స్వయంగా సెలెక్ట్ చేస్తుంది. వారికి ఇచ్చే శాలరీని కూడా ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. అంతేకాదు ప్రతి శుక్రవారం ప్రార్థనల్లో ఆ ఇమాం ఏం మాట్లాడాలి, ఎలాంటి ప్రసంగం చేయాలో కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఆ దేశంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవటానికి వీల్లేదు. అక్కడ బహుభార్యత్వం అనేది చట్టరీత్యా నేరం. 1973లోనే ఈ దేశం అబార్షన్ ని లీగలైజ్ చేసింది. ఆ కాలంలోనే అక్కడి స్కూల్స్ లో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా బోధించేవారు. ఆ దేశానికి చెందిన అత్యంత పవర్ఫుల్ ఇస్లామిక్ లీడర్ ఇప్పుడు 84 ఏళ్ల వయసులో కూడా ఇంకా జైల్లో ఉన్నారు. ఆయనకు విధించిన శిక్షలన్నింటినీ కలిపి చూస్తే అవి మొత్తం 40 ఏళ్లకు పైగానే ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ ప్రతి ఇద్దరు యువకుల్లో ఒకరు తమను తాము ముస్లింలుగా భావించడం మానేశారు. ఇంతకీ ఇస్లామిక్ ప్రపంచంలోనే అత్యంత విభిన్నంగా కనిపిస్తున్న ఈ దేశం ఏంటో తెలుసా? అదే ట్యూనీషియా. నార్త్ ఆఫ్రికాలో మెడిటేరియన్ సీ తీరాన ఉన్న ఒక చిన్న దేశం ఇది. 2011లో అరబ్ ప్రపంచాన్నే కుదిపేసిన అతిపెద్ద ఉద్యమం అరబ్ స్ప్రింగ్ కూడా సరిగ్గా ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు మనం ట్యూనీషియాని ఒక ఇస్లామిక్ కంట్రీగా గుర్తిస్తాం. కానీ ట్యూనీషియా హిస్టరీని ఒక్కసారి పరిశీలిస్తే అదెప్పుడు ఇస్లామిక్ సొసైటీగానే ఉండేది కాదనేది షాకింగ్ నిజం తెలుస్తుంది. అవును, ఇక్కడికి ఇస్లాం అనేది చాలా కాలం తర్వాత వచ్చింది. అది కూడా కత్తుల దండయాత్రల ద్వారానే. సుమారు 3000 సంవత్సరాల క్రితం నేడు ట్యూనీషియా క్యాపిటల్ సిటీగా ఉన్న ట్యూనిష్ ప్రాంతంలో కార్తేజ్ అనే ఒక ఫేమస్ సిటీ ఉండేది. అది ఏదో నార్మల్ సిటీ కాదు. ఆ కాలంలో కార్తేజ్ అనేది ఒక గ్లోబల్ సూపర్ పవర్. ఈ కార్తేజ్ నగరాన్ని పొనీషియన్ వర్తకులు, పొనీషియన్ ట్రేడర్స్ స్థాపించారు. వీరు సముద్ర మార్గం ద్వారా బిజినెస్ చేసే ఒక పవర్ఫుల్ ట్రేడర్ గ్రూప్. వీరంతా నేటి లెబనాన్ రీజియన్ నుండి వచ్చారు. క్రమంగా ఈ కార్తేజ్ మొత్తం మెడిటేరియన్ ఏరియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ ఎంపైర్ గా ఎదిగింది. బహుశా మీరు హిస్టరీలో గ్రేట్ జనరల్ హన్నీబాల్ గురించి వినే ఉంటారు. తన సైన్యాన్ని, యుద్ధ ఏనుగుల్ని తీసుకుని హిమాలయాలంటే ఆల్ప్స్ పర్వత శ్రేణుల గుండా ప్రయాణించి రోమన్ సామ్రాజ్యంపైనే దాడి చేసిన వీరుడైన ఆ లెజెండరీ హన్నీబాల్ ఈ కార్తేజ్ దేశానికి చెందిన వారే. ఈ కార్తేజ్ కు మరియు రోమ్ కు మధ్య 3 భీకరమైన యుద్ధాలు జరిగాయి. చరిత్రలో వీటినే ఫ్యూనిక్ వార్స్ అని పిలుస్తారు. చివరికి 146 BC రోమ్ సామ్రాజ్యం కార్తేజ్ ను పూర్తిగా నాశనం చేసింది. కానీ ఆ తరువాత రోమన్లు అదే ప్లేస్ లో ఒక బ్యూటిఫుల్ న్యూ సిటీని బిల్డ్ చేశారు. అలా ట్యూనీషియాలోని ఈ ప్రాంతం మొత్తం రోమన్ సామ్రాజ్యంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ అండ్ ప్రాస్పరస్ పార్ట్ గా మారిపోయింది. నిజానికి ఇక్కడ ఒరిజినల్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వారిని బార్బర్లు లేదా బార్బియన్లు అని పిలిచేవారు. వీరు ప్రకృతిని ఆరాధించేవారు. అంటే సూర్యుడు, పర్వతాలు, జలపాతాలు మరియు తమ పూర్వీకుల ఆత్మలను పూజించేవారు. కాలక్రమేణా వీరంతా భారీ సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ఆ తర్వాత 7వ శతాబ్దం స్టార్ట్ అయింది. అరబ్ ముస్లింలు సైన్యాలు ఉత్తరాఫ్రికాపై దండయాత్రలు చేయటం మొదలుపెట్టాయి. 7th సెంచరీలో ఈ ముస్లిం సైన్యాలు ట్యునీషియా ప్రాంతాన్ని చేరుకున్నాయి. వారు ఇక్కడికి వచ్చాక ఒక కొత్త నగరాన్ని నిర్మించారు. అదే కైరవాన్. ఇది తర్వాతి కాలంలో ఇస్లామిక్ వరల్డ్ లోనే అత్యంత పవిత్రమైన ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా మారింది. ఇస్లాం ఇక్కడ రాత్రికి రాత్రే వ్యాపించలేదు. ఎందుకంటే అక్కడ అప్పటికే ఉన్న రోమన్ మరియు క్రైస్తవ సంస్కృతి మూలాలు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. అందుకే ట్యునీషియా పూర్తిగా ఒక ముస్లిం రీజియన్ గా మారడానికి అనేక శతాబ్దాలు అంటే 100 సంవత్సరాలు టైం పట్టింది. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ ఇక్కడి బార్బేరియన్ పాపులేషన్ క్రమంగా పూర్తిగా ముస్లింలుగా మారిపోయారు. ఆ తరువాత ఎన్నో శతాబ్దాల పాటు ట్యునీషియాను వరుసగా రకరకాల ఇస్లామిక్ రాజవంశాలు రూల్ చేశాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. 16వ శతాబ్దంలో ఇక్కడికి ఒక కొత్త సూపర్ పవర్ ఎంటర్ అయింది. అదే ఒట్టోమన్ సామ్రాజ్యం. ఈ ఒట్టోమన్ల పాలన 1881 వరకు, అంటే దాదాపు 300 సంవత్సరాలకు పైగా అలా సాగుతూనే వచ్చింది. ఆ తరువాత 1881లో ట్యునీషియా హిస్టరీని కంప్లీట్ గా మార్చివేసిన ఒక కొత్త పవర్ సీన్ లోకి ఎంటర్ అయింది. అదే ఫ్రాన్స్. ఫ్రెంచ్ ఆర్మీ ట్యునీషియాను ఆక్రమించుకుని దాదాపు 75 ఏళ్ల పాటు దానిని తమ వలస రాజ్యంగా ఫ్రెంచ్ కాలనీగా మార్చేసుకుంది. అయితే ఫ్రెంచ్ వారు కేవలం ఈ ల్యాండ్ మాత్రమే రూల్ చేయలేదు. వారు తమ కల్చర్ ను, తమ స్కూల్స్ ను, తమ కోర్టులను మరియు తమ కంప్లీట్ లీగల్ సిస్టమ్ ను కూడా ఇక్కడికి ఇంపోజ్ చేశారు. అందుకే నేటి ట్యునీషియా లా అనేది చాలా వరకు యూరోపియన్ సివిల్ కోడ్ ఆధారంగానే రన్ అవుతుంది తప్ప ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం కాదు. సరిగ్గా ఆ జనరేషన్ నుంచే ఒక యంగ్ అండ్ డైనమిక్ లాయర్ బయటకు వచ్చాడు. అతని ఫ్యూచర్ లో ట్యునీషియా ఫేట్ ను టోటల్ గా మార్చబోతున్నాడు. ఆ యువ న్యాయవాది పేరే హబీబ్
హబీబ్ బోర్గీబా ప్యారిస్ లో లా అభ్యసించి అక్కడ యూరోపియన్ సెక్యులర్ ఐడియాస్ ను తనలో పూర్తిగా ఇముడ్చుకున్నాడు. ఆ తరువాత ట్యునీషియాకు తిరిగి వచ్చి ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా సాగిన స్వతంత్ర ఉద్యమానికి ఆయనే మెయిన్ లీడర్ గా మారాడు. చివరకు 1956లో ఫ్రాన్స్ ట్యునీషియాను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఆ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అలా స్వాతంత్ర దేశంగా మారిన ట్యునీషియాకు బోర్గీబా అప్రతిహత నాయకుడిగా ఎదిగి చాలా త్వరలోనే ఆ కంట్రీకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్యునీషియాకు స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే అంటే 1956లోనే ఆయన ఒక సంచలనమైన చట్టాన్ని పాస్ చేశాడు. దాని పేరే పర్సనల్ స్టేటస్ కోడ్. అసలు ఈ చట్టం ఏంటి, ఇందులో అంతలా ఏముంది, దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్యునీషియా కథ మొత్తానికి ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. మొదటిగా ఈ చట్టం బహుభార్యత్వాన్ని, పోలోగమీని కంప్లీట్ గా బ్యాన్ చేసింది. ట్రెడిషనల్ ఇస్లామిక్ లా ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో 4 భార్యలను కలిగి ఉండొచ్చు. కానీ బోర్గీబా తెచ్చిన చట్టం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆ చట్టం తెచ్చిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. రూల్ బ్రేక్ చేస్తే కఠినమైన జైలు శిక్ష కూడా పడుతుంది. 1956 కాలంలో ఒక ముస్లిం మెజారిటీ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. అదొక ఎక్స్ట్రీమ్లీ బోల్డ్ మూవ్ అనే చెప్పాలి. రెండవది, ఈ చట్టం విడాకుల పద్ధతిని పూర్తిగా మార్చేసింది. అంతకు ముందు వరకు భర్త తన భార్యకు కేవలం నోటి మాటతోటే తలాక్ 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 అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చేసేవాడు. కానీ బోర్గీబా చట్టం వచ్చాక ఇకపై విడాకులు అనేవి కేవలం కోర్టులోనే ఒక జడ్జి సమక్షంలో మాత్రమే సాధ్యమవుతాయని రూల్ పెట్టాడు. ఇక మూడవ చట్టం అమ్మాయిల పెళ్లికి ఒక మినిమం ఏజ్ లిమిట్ ని ఫిక్స్ చేసింది. దీనివల్ల బాల్య వివాహాలపై కంప్లీట్ నిషేధం పడింది. నాలుగవది, అమ్మాయి అంగీకారం లేకుండా ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఎలాంటి వివాహం జరగడానికి వీల్లేదని ఈ చట్టం స్పష్టం చేసింది. అదే సంవత్సరంలో బోర్గీబా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ షరియా కోర్టులను పూర్తిగా రద్దు చేశాడు. వాటి స్థానంలో దేశం మొత్తానికి ఒకే ఒక లౌకిక న్యాయ వ్యవస్థను, అంటే ఒక యూనిఫైడ్ సెక్యులర్ లీగల్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాడు. ఈ సింగిల్ చట్టం ద్వారా అరబ్ ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేని విధంగా ట్యునీషియా తన దేశ మహిళలకు అత్యున్నతమైన లీగల్ రైట్స్ ని కల్పించింది. బోర్గీబా ఈ విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది ఎప్పుడో తెలుసా? సరిగ్గా 1956లోనే. అప్పట్లో డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా తమ దేశ మహిళలకు ఇలాంటి సమాన హక్కులను ఇవ్వడానికి వెనకాడుతున్న తరుణంలో ఆయన ఈ డెసిషన్ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా 1973లో ట్యునీషియా అబార్షన్ ను లీగలైజ్ చేసింది. ఆ కాలంలో ఇదొక మైండ్ బ్లోయింగ్ అండ్ మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టెప్ అనే చెప్పాలి. ఆ తరువాత బోర్గీబా పబ్లిక్ లైఫ్ లో హిజాబ్ ధరించే పద్ధతికి వ్యతిరేకంగా కూడా స్ట్రాంగ్ గా అడుగులు వేశాడు. ఈ రోజు మన భారతదేశంలో ఏ హిజాబ్ వివాదం మీదనైతే పెద్ద ఎత్తున చర్చలు, పోరాటాలు జరుగుతున్నాయో బోర్గీబా దానిని 1973లోనే తన దేశంలో నియంత్రించాడు. బోర్గీబా ఇదే కాదు, ఇలాంటివి ఇంకా ఎన్నో చేశాడు. ముస్లింలంతా ఉదయం నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాస దీక్షలలో ఉన్న టైం అది. సరిగ్గా అప్పుడు బోర్గీబా టెలివిజన్ ముందుకొచ్చాడు. దేశం మొత్తం చూస్తుండగానే ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగి అందరినీ షాక్ కి గురి చేశాడు. ఉపవాసం వల్ల ఫ్యాక్టరీల్లో, ఆఫీసుల్లో పనిచేసే కార్మికులు ఎనర్జీ లేక బలహీన పడుతున్నారని, దానివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని ఆయన వాదించాడు. అందుకే ఆ ఉపవాస నియమాలను సడలించాలని, ప్రజలను పనిచేయటానికి అనుమతించాలని కోరుతూ అక్కడి ముఫ్తీ ఇస్లామిక్ స్కాలర్స్ ను ఒక పత్వా ఇమ్మన్నాడు. కానీ ఆ ముఫ్తీ అందుకు నిరాకరించడంతో బోర్గీబా ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన్ని వెంటనే పదవి నుండి తొలగించాడు. బోర్గీబా ఏమీ మూర్ఖుడు కాదు. ఒకవేళ తాను ఓపెన్ గా నేను ఇస్లాం కు వ్యతిరేకం అని ప్రకటిస్తే జనాలు తనను చంపేస్తారని లేదా గద్దె దించుతారని ఆయనకి బాగా తెలుసు. అందుకే ఆయన ఎప్పుడూ ఇస్లాం ని తప్పుపట్టలేదు. దానికి బదులుగా ప్రగతి మరియు మానవ శ్రేయస్సుకు అండగా నిలవడమే ఇస్లాం యొక్క నిజమైన ఆత్మ అంటూ ఒక కొత్త మోడర్న్ లాజిక్ ను స్క్రీన్ పైకి తెచ్చాడు. ఇందుకోసం కొంతమంది మత పండితులను కూడా తన వైపు తిప్పుకున్నాడు. తాను తీసుకొచ్చిన ఈ సంస్కరణలను ఇస్లాంపై జరిపే యుద్ధంలా కాకుండా మతాన్ని ఒక సరికొత్త ఆధునిక కోణంలో మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ లో అర్థం చేసుకోవడంగా జనాలకు ప్రజెంట్ చేశాడు. దీని మొత్తం ఇంపాక్ట్ ఏంటంటే ట్యునీషియా కేవలం పేపర్ మీద మాత్రమే ముస్లిం దేశంగా కొనసాగింది. బోర్గీబా అక్కడి ప్రజల డైలీ లైఫ్ పై మతం యొక్క పట్టును చాలా నిశ్శబ్దంగా క్రమక్రమంగా బలహీనపరిచాడు. దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? ఏకంగా 1975లో బోర్గీబా స్వయంగా తనను తాను ట్యునీషియా జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1980ల నాటికి ఆయన వయసు పైబడే కొద్దీ బోర్గీబా హెల్త్ మరియు మెంటల్ కండిషన్ రెండూ క్షీణించడం మొదలయ్యాయి. సరిగ్గా ఆ టైంలోనే ఆయన క్యాబినెట్ లో ఒక పవర్ఫుల్ పర్సన్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆ కంట్రీ మాజీ సెక్యూరిటీ చీఫ్ అయిన ఆ వ్యక్తే ఫ్యూచర్ ట్యునీషియా డెస్టినీని డిసైడ్ చేయబోతున్నాడు. అతని పేరే జైన్ అల్
అబ్దిన్ బెన్ అలీ. 1987లో బెన్ అలీ తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేశాడు. అలా బోర్గీబాను దించేసి బెన్ అలీ అధికారంలోకి వచ్చాడు. ఆ తరువాత బెన్ అలీ దాదాపు 23 ఏళ్ల పాటు టునీషియాను ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. పేరుకు ఆయన ఎన్నికలు నిర్వహించిన అందులో ఏకంగా 99% ఓట్లను సాధించేవాడు. నిజానికి ఈ రేంజ్ మెజారిటీ కేవలం ఒక డిక్టేటర్ కు మాత్రమే సాధ్యం. బెన్ అలీ లౌకికవాదం అనే ముసుగు వేసుకున్నప్పటికీ అతను అసలు టార్గెట్ ఒక్కటే, అదే ఎన్హదా పార్టీ. ఎన్హదా అంటే ఇదొక ఇస్లామిక్ పొలిటికల్ మూవ్మెంట్. టునీషియా యొక్క చట్టాలు, రాజకీయాలు అన్ని ఇస్లామిక్ నియమాలను అనుసరించేలా ఉండాలన్నదే ఈ ఇస్లామిస్టుల మెయిన్ డిమాండ్. ఈ ఎన్హదా మూవ్మెంట్ కు ఒక పవర్ఫుల్ లీడర్ ఉండేవాడు. అతని పేరే రషీద్ గన్నోచి. ఈ పేరును బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మన వీడియో చివరి వరకు ఈ పేరే నడుస్తుంది. బెన్ అలీ అధికారంలో రాగానే ఈ రషీద్ గన్నోచిని తొక్కేశాడు. ఎన్హదా పార్టీపై కంప్లీట్ బ్యాన్ విధించి వేలాది మంది సభ్యులను జైలుకు పంపాడు. దాంతో రషీద్ గన్నోచి ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోయి లండన్ లో దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రవాస జీవితాన్ని గడపాల్సి వచ్చింది. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని బెన్ అలీ తన లౌకిక రాజ్యాధికారాన్ని సామాన్యుల పర్సనల్ లైఫ్ లోస్ కి కూడా చొప్పించడం స్టార్ట్ చేశాడు. స్కూల్స్, యూనివర్సిటీస్, ప్రభుత్వ ఆఫీసుల్లో హిజాబ్ ధరించడంపై పూర్తిగా నిషేధం విధించాడు. అంతేకాదు గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చే వాళ్ళు పొడవైన గడ్డం ఉండకూడదని, తలపాగా కట్టుకోకూడదని రూల్స్ పెట్టాడు. మసీదుల్లో ప్రతి ఇమాం చేసే ప్రసంగాలను ప్రభుత్వం గూఢచారులతో నిఘా పెట్టి మరి పర్యవేక్షించేది. ఇవన్నీ చేస్తూ బెన్ అలీ అండ్ టీం దేశ ప్రజా జీవితం నుండి ఇస్లాం ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశాడు. కానీ సరిగ్గా ఇక్కడే బెన్ అలీ ఒక పెద్ద తప్పు చేశాడు. అతని గవర్నమెంట్ విపరీతమైన కరప్షన్ మరియు నియంతృత్వంలో మునిగిపోయింది. అతని భార్య తరపు కుటుంబం దేశ సంపదని అంతటిని దోచుకుంటూ పగటి దొంగలుగా మారారు. ఇదంతా ఎన్నో ఏళ్ల పాటు నడుస్తూనే వచ్చింది. కానీ 2010 డిసెంబర్ 17న సీన్ మొత్తాన్ని మార్చేసే ఒక ఊహించని సంఘటన జరిగింది. సీదీ బౌజిద్ అనే ఒక చిన్న టౌన్ లో 26 ఏళ్ల మహమ్మద్ బౌ అజీజీ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. ఒక చిన్న బండిపై పండ్లు అమ్ముకుంటూ తన ఫ్యామిలీని పోషించుకునేవాడు. ఆ బండే అతని సర్వస్వం. కానీ పోలీసులు అతని బండిని, సామాన్లను అక్రమంగా సీజ్ చేసి నడి రోడ్డుపై అందరి ముందు అతన్ని దారుణంగా అవమానించారు. దీనిపై కంప్లైంట్ చేయడానికి బౌ అజీజీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఏకంగా ఒక ప్రభుత్వ భవనం ముందే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. అతని మరణ వార్త ట్యునీషియా దేశం మొత్తాన్ని ఒక అగ్ని పర్వతంలా రగిల్చింది. ప్రజల్లో ఏళ్ల తరబడి దాగున్న ఆకలి, నిరుద్యోగం, కోపం అంతా ఒక్కసారిగా ఉప్పెనలా వీధుల్లోకి వచ్చింది. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే టైంలో ఇస్లామిస్టులకు ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. వారు కూడా ఈ ఉద్యమానికి మరింత ఆద్యం పోశారు. దాంతో తట్టుకోలేక 2011 జనవరి 14న దాదాపు 23 ఏళ్ల పాటు నిరంకుశ పాలన తర్వాత బెన్ అలీ తన ఫ్యామిలీతో కలిసి సౌదీ అరేబియాకు పారిపోయాడు. అయితే ట్యునీషియాలో పుట్టిన ఈ విప్లవ జ్వాల కేవలం అక్కడితోనే ఆగిపోలేదు. అది చూస్తూనే చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నింటికీ ఒక నిప్పు రవ్వలా వ్యాపించింది. చరిత్రలో దీన్నే అరబ్ స్ప్రింగ్ అని పిలుస్తారు. ఎందుకంటే కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈజిప్ట్, లిబియా, యెమెన్, సిరియా లాంటి దేశాల్లో కూడా దశాబ్దాలుగా ఏలుతున్న నియంతలకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమాలు చెలరేగాయి. బెన్ అలీ పతనం తర్వాత అక్టోబర్ 2011లో ట్యునీషియా హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా డెమోక్రటిక్ పద్ధతిలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగాయి. బెన్ అలీ ఏ పార్టీనైతే దారుణంగా అంచివేశాడో అదే ఇస్లామిక్ పార్టీ ఎన్హదా మళ్ళీ పవర్ లోకి వచ్చింది. దాంతో లండన్ నుండి రషీద్ గన్నోచి ఒక విక్టోరియస్ హీరోలా ట్యునీషియాకు తిరిగి వచ్చాడు. ఆ టైంలో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసింది. ట్యునీషియా ఇక కంప్లీట్ గా ఒక కఠినమైన ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుందని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. గన్నోచి మరియు అతని ఎన్హదా పార్టీ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి ఒక అరుదైన కాంప్రమైజ్ పాత్ ని ఎంచుకున్నాయి. కొత్తగా రాయబోయే రాజ్యాంగంలో షరియా చట్టం ఉండకూడదని వారే స్వయంగా డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఆ తరువాత 2014లో ట్యునీషియా ఒక వండర్ఫుల్ న్యూ కాన్స్టిట్యూషన్ ని ఆమోదించింది. ఇది స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని, జెండర్ ఈక్వాలిటీ, అలాగే కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ కి గ్యారంటీ ఇచ్చింది. అంటే మీరు మతాన్ని నమ్మినా లేదా నమ్మకపోయినా అది పూర్తిగా మీ పర్సనల్ చాయిస్. దేనికైనా మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ వల్లే ప్రపంచ వ్యాప్తంగా దీనిని ట్యునీషియన్ ఎక్సెప్షన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అరబ్ స్ప్రింగ్ విప్లవం వచ్చిన దేశాలన్నింటిలో సివిల్ వార్ రాకుండా లేదా మళ్ళీ మిలిటరీ నియంతృత్వంలోకి వెళ్లకుండా నిలబడిన ఏకైక సక్సెస్ఫుల్ కంట్రీ ట్యునీషియా మాత్రమే. కానీ ఈ సక్సెస్ స్టోరీ వెనుక మరో చీకటి కోణం ఉంది. అదే టైంలో ట్యునీషియాలోని కొందరు కఠినమైన ఇస్లామిక్ మత గురువులు మరియు ఇమాంలు సమాజాన్ని లోపల నుంచే రాడికలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒక నాస్తిక ప్రభుత్వం. దీనికి మత విశ్వాసాలు లేవు. కాబట్టి మనం ఇస్లాం రక్షణ కోసం పోరాడాలి
పోరాడాలి అంటూ తీవ్రవాద భావజాలాన్ని, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని యువతలోకి నూరిపోశారు. దీని భయంకరమైన రిజల్ట్ ఏంటంటే దాదాపు 3,000 మందికి పైగా ట్యునీషియా యువకులు ఇరాక్ మరియు సిరియా దేశాలకు వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తరపున పోరాడడానికి చేరారు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఏ ఒక్క దేశం నుండి కూడా ఈ రేంజ్ లో రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాదు 2015లో ట్యునీషియాలోని 2 పెద్ద టెర్రర్ అటాక్స్ జరిగాయి. ఈ ఇన్సిడెంట్ ట్యునీషియాకు ఒక బిగ్ వేకప్ కాల్ గా నిలిచింది. ఎలాగైతేనే కాలం గడిచింది. 2019లో ట్యునీషియా ప్రజలు ఒక కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నారు. అతని పేరే కైస్ సయీద్. ఆయన ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక స్ట్రిక్ట్ అండ్ పవర్ఫుల్ లా ప్రొఫెసర్. దేశంలో అవినీతిని కోకటి వేలతో సహా అంతం చేస్తానంటూ ఆయన ప్రజలకు ప్రామిస్ చేశాడు. అదే సమయంలో కైస్ సయీద్ మునుపటి ప్రభుత్వాల కంటే ఒక అడుగు ముందుకు వేసి మరింత కఠినమైన ఇస్లాం వ్యతిరేక వైఖరిని అవలంబించాడు. ట్యునీషియాకు చెందిన పాత రాజ్యాంగాల్లో ట్యునీషియా దేశ అధికారిక మతం ఇస్లాం అని స్పష్టంగా రాసి ఉండేది. కనీసం కాగితం మీదైనా ఆ గుర్తింపును అలాగే ఉంచారు. కానీ సయ్యద్ తెచ్చిన 2022 రాజ్యాంగం నుండి ఆ పాయింట్ ను కంప్లీట్ గా డిలీట్ చేసి పడేశారు. దీనిపై సయ్యద్ ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఒక దేశానికి లేదా రాజ్యానికి ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక మతం అంటూ ఉండకూడదు. సయ్యద్ అంతటితో ఆగకుండా దేశంలో పొలిటికల్ ఇస్లాం శక్తులను కోలుకోలేని దెబ్బతీశాడు. అందులో భాగంగానే 2023లో ఆ దేశపు మోస్ట్ పవర్ఫుల్ ఇస్లామిక్ లీడర్ 84 ఏళ్ల వయసున్న రషీద్ గన్నోచీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. గన్నోచీపై ప్రభుత్వం వరుసగా రకరకాల కేసులు ఫైల్ చేసింది. దాంతో అతని టోటల్ జైలు శిక్షా కాలాన్ని ఏకంగా 40 ఏళ్లకు పైగా పెంచారు. కేవలం గన్నోచీ మాత్రమే కాదు, కైస్ సయ్యద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన చాలా మంది అపోజిషన్ లీడర్స్, జర్నలిస్ట్ మరియు లాయర్లను కూడా జైలు ఊచల వెనక్కి నెట్టారు. అంతేకాదు ప్రో ఇస్లామిక్ మీడియా అవుట్లెట్స్ ను చాలా వరకు క్లోజ్ చేసేశారు. వీటన్నింటి రిజల్ట్ ఏంటంటే నేడు ట్యునీషియా ఒక మోస్ట్ మోడర్న్ అండ్ డిఫరెంట్ కంట్రీగా రూపాంతరం చెందుతోంది. గత 70 ఏళ్ల హిస్టరీని చూస్తే ట్యునీషియా తన దేశ చట్టాలు, రాజకీయాలు మరియు ప్రభుత్వ అధికారం నుండి ఇస్లామిక్ మతాన్ని క్రమక్రమంగా దూరం చేస్తూ వచ్చింది. ప్రపంచంలోని మరే ఇతర ముస్లిం మెజారిటీ దేశంలో కూడా ఊహించని రేంజ్ లో మతం యొక్క పట్టును తగ్గించేసింది. దీని ప్రభావం ఎంతలా ఉందంటే నేడు ట్యునీషియాలోని దాదాపు సగం మంది యువత తమను తాము ముస్లిమేతరులుగా నాన్ రిలీజియస్ గా చెప్పుకుంటున్నారు. అవును, అక్కడ జనాలు ఇస్లామిక్ సంప్రదాయాలను వీడుతున్నారు. చాలా మంది ఇస్లాం మతాన్ని వదిలేస్తున్నారు. ప్రసిద్ధ పరిశోధనా సంస్థ అరబ్ బారోమీటర్ సర్వే ప్రకారం అరబ్ ప్రపంచంలోనే తమను తాము ముస్లిములుగా భావించని లేదా ఏ మతానికి చెందని జనాభా అత్యధికంగా ఉన్న దేశం ట్యునీషియా మాత్రమే. నేడు ట్యునీషియాకు చెందిన ఒక ముస్లిం మహిళ లేదా పురుషుడు లీగల్ గా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా బహిరంగంగా ఒక ముస్లిం కాని వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. ప్రభుత్వం అలాంటి అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ ను పూర్తిగా ఎత్తేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఒక ప్రభుత్వం బలవంతంగా తెచ్చిన చట్టం కాదు. లోపల నుండి ఆ సొసైటీ థాట్ ప్రాసెస్ కంప్లీట్ గా మారిపోయింది. చూడండి, మతోన్మాదం లేదా రాడికలిజం అనేది ఏ దేశానికైనా ఒక రియల్ థ్రెట్. దీనిని ఎవరు కాదనలేరు. కానీ ఆ రాడికలిజాన్ని ఎలా ఎదుర్కోవాలో ట్యునీషియా ప్రాక్టికల్ గా నిరూపించింది. అందుకు మతంతో నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సరైన టైంలో సరైన ఎడ్యుకేషన్ అండ్ లీగల్ రీఫార్మ్స్ లాంటి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే చాలు. అంతేకాకుండా భారతీయ ముస్లింలకు కూడా ఇందులో ఒక గ్రేట్ లెసన్ ఉంది. నేడు భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది ముస్లిం జనాభా ఉన్నారు. అయితే కొంతమంది ముస్లింలు తమ సొంత భారతీయ మూలాలను, ఇక్కడి కల్చర్ ను వదిలిపెట్టి తమను తాము అరబ్బులుగా ఊహించుకోవటం మొదలుపెట్టినప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ రాంగ్ ఐడెంటిటీ వల్లే కొందరు దేశ వ్యతిరేక శక్తుల ట్రాప్ లో పడిపోతున్నారు. భారతీయ ముస్లింలు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. మీరు మీ ఇస్లాం మతాన్ని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు, అందులో ఎలాంటి సమస్య లేదు. కానీ దేశం విషయానికి వస్తే మిమ్మల్ని మీరు ఈ భారతీయ నాగరికతలో, ఇండియన్ సివిలైజేషన్ లో, ఇక్కడి మట్టిలో ఒక భాగంగా భావించాలి. ఈ మాతృభూమి పట్ల సంపూర్ణ విధేయతతో ఉండాలి. భారతదేశపు పండుగలను, భాషలను, ఇక్కడి దుస్తులను మరియు సాంప్రదాయాలను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ రూల్స్ ను మీరు గర్వంగా అంగీకరిస్తారో అది మీ గుర్తింపును ఎప్పటికీ బలహీనపరచదు, పైగా మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా నిలబెడుతుంది. రేపు భారతీయ ముస్లింలు కూడా సరిగ్గా ఇదే ప్రోగ్రెసివ్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తే దేశంలో ఉన్న తీవ్రవాద ధోరణులు, రాడికల్ ఆలోచనలు చాలా సమర్థవంతంగా అంతమైపోతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ట్యునీషియా హిస్టరీ నుండి భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.